టేకండి ఈరోజు వాగ్దానం వాక్యం చెప్పుకుందాం కదా. మార్కు సువార్త 2వ అధ్యాయము 20 వచనం. పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును. ఆ దినములలోనే వారు ఉపవాసం చేయుదురు. ఆదివశండి దేవుడు ప్రవీణ యేసుక్రీస్తు శిష్యుడు, శతద్వతులు, శాస్త్రులు, తదితరులు నడిచి వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తుతో శాస్త్రులు, పరిచయులు ఇలాగా అడుగుతారు. యోహాను శిష్యులు, పరిచయులు ఉపవాసం చేస్తారు, కానీ మీ శిష్యులు ఎందుచేత ఉపవాసం చేయరని యేసుక్రీస్తుని అడుగుతారు. అప్పుడు యేసుక్రీస్తు ఏం సంబంధం చెప్తుంటే, పెండ్లి కుమారుడు వారి యొద్ద ఉన్నప్పుడు వారు ఉపవాసం చేయరు. పెండ్లి కుమారుడు వారి యొద్ద కొనిపోబడి దినము వచ్చినప్పుడు ఆ దినములనే వారు ఉపవాసం చేస్తారని దేవుడు ప్రవీణ యేసుక్రీస్తు వారికి చెబుతాడనమాట. అంటే ఉపవాసం మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు, లేదా ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఎవరికైనా సమస్యలు వచ్చినప్పుడు, మన బంధుమిత్ర సమస్యలు వచ్చినప్పుడు ఉపవాసం చేసి దేవుణ్ణి మనం అడిగి ఆ సమస్యకి పరిష్కారం కోరుకుంటాం. అప్పుడు దేవుడు మనకి కావాల్సిన పరిష్కారం, సమస్య కోరిక సమస్యలు తీరుస్తాడు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. ఈ వాగ్దానం మన వెనుకలో దీవించి ఆశీర్వదించింది. ఇదేంటి వాగ్దానం అంటున్నాడు, వాక్యం చెప్పంటున్నారో క్షమించండి. ఆల్ ది బెస్ట్. చిన్న ప్రయత్నిస్తున్నాం. హాలే స్వతంత్ర తండ్రి కమల పరిశుద్ధాత్మ మీ దేవనాగడిస్తూ మా పని మమ్మల్ని రక్షితాకరమైంది. సుదర్శనముఖుడు ఛానల్ చూస్తున్న వారిని వరకు ప్రత్యక్ష బ్రహ్మపదంతో నోరంతో ఫలించే మేఘంతా మహిమ ప్రారంభం తెచ్చుకున్నది. అత్యున్నత నామంలో హృదయపూర్వం ప్రార్థించడం ఇప్పుడు నీ నామం తండ్రి. ఆమె. థ్యాంక్ యూ అండి. ఆల్వేస్ సుదర్శనముఖుడు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.